వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అయ్యా, కూటమి పెద్దలారా, ప్రభుత్వ పెద్దలారా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే ఇతర మంత్రివర్గం, కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, మీ వాటాలు ఎంత సార్? మీ వాటాలు ఎంత ఈ అవినీతిలో? స్ట్రైట్ ఫార్వర్డ్గానే అడుగుతున్నాం. ఎందుకంటే మీరు చేసేటువంటి గొప్ప గొప్ప పనులు, మీరు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, వీటితోటి ప్రజలకు వస్తున్నటువంటి ప్రయోజనాలు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక భరోసా, వీటన్నింటినీ కూడా తల మీద మోస్తూనే సమాజంలో జరుగుతున్నటువంటిది, మీ పనుల్లో జరుగుతున్నటువంటి పొరపాట్లని కూడా సరిదిద్దడం అలాంటి వాళ్ళ పని. కాబట్టి సూటిగానే ప్రశ్నిస్తున్నాం, మీ వాటాలెంత? ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో మీ వాటాలు ఎంత? ఇది చాలామందికి తప్పుగా అనిపించవచ్చు, ప్రభుత్వం నా మీద కోప్పడొచ్చు, పిలిపించుకొని ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు. బట్ ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ కేర్. ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నకి. ఎందుకనంటే ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చిందండి. అఫ్కోర్స్ దీని మీద ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, అలాగే నాకు తెలిసినటువంటి పెద్దలు, అనాలిసిస్ చేసేటువంటి వాళ్ళు, నల్లమోతు చక్రవర్తి గారు, ఇంకా చాలామంది దీనికి సంబంధించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ రెండు పేర్లు మనకు బాగా బలంగా వినిపిస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో కూడా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అండ్ ఇండోసోల్. సరే, ఇండోసోల్ కరేడు భూములు, కందుకూరు, రైతు కూలీలు, వీటికి సంబంధించి మనం గతంలో మాట్లాడుకున్నాం. దాన్ని చప్పబరిచేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. అది పక్కన పెడితే ట్రాన్స్ఫార్మర్లు, ఇక్కడ గతంలో కూడా చెప్పున్నాం, మళ్ళీ అయినా సరే దీని మీద వ్యతిరేకత వస్తుంది, మనని ప్రశ్నిస్తారు, నిలదీస్తారు అనేటువంటిది ఉన్నా మళ్ళీ రిపీట్ ఆర్డర్లు అదే రేటుకి అదే అవినీతితోటి ఇస్తున్నారు అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకే రకమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు, అవే స్పెసిఫికేషన్లు, తయారు చేసింది కూడా ఒకే కంపెనీ, కానీ వాటి ధరల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వ్యత్యాసం. 10,000, 20,000 కాదు, ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద 73 లక్షల రూపాయలు అధికం. కమిషన్లకి కక్కుర్తిపడుతూ ఇష్టారీతం ధరలు నిర్ణయిస్తున్న ట్రాన్స్కో అధికారులు కంపెనీలకు ఎడాపెడా దోచిపెడుతున్నారనడానికి ఇదే తార్కాణం. ట్రాన్స్కోలో ప్రొక్యూర్మెంట్ విభాగం ట్రాన్స్ఫార్మర్లు కొన్ని నిల్వ చేస్తుంది, వాటిని రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనటువంటి ప్రాంతాలకు పంపిస్తుంది. ఈ విభాగం ఇటీవల 50 MVA 132/33 kV పవర్ ట్రాన్స్ఫార్మర్ల కోసం హర్యానాకు చెందిన ఈసీఈ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి రిపీటెడ్ ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 20 ట్రాన్స్ఫార్మర్లని 2 లాట్లలో సరఫరా చేయాలని. ఒక్కో ఆర్డర్లో ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ధర, ఛార్జీలు, జీఎస్టీతో కలిపి 4,78,12,380 రూపాయలుగా పేర్కొంది. ఈ లెక్కన 20 ట్రాన్స్ఫార్మర్లకి మొత్తం 95.62 కోట్లుగా ధర నిర్ణయించారు. ఇదే కంపెనీకి ఇవే స్పెసిఫికేషన్లతో కూడిన ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొనుగోలుకి తెలంగాణ ట్రాన్స్కో గత సెప్టెంబర్లో ఒక్కొక్క దానికి 4,04,85,800 చొప్పున ఆర్డర్ ఇచ్చారు. మరి రిపీట్ ఆర్డర్లో ఇదే ఆర్డర్ పేరుతోటి మళ్ళీ మాకు సరఫరా చేయండి అని చెప్పి, ఎందుకని మీరు ఇంత వ్యత్యాసం? 73 లక్షలు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్. తెలంగాణ కొనేదానికి, ఆంధ్రప్రదేశ్ కొనేదానికి డిఫరెన్సియేషన్ ఎక్కడొచ్చింది ఇన్ని లక్షల్లో? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి సంబంధించింది అదొక భాగవతం, అక్కడ వేలల్లో. ఇది ఏకంగా ఇది లక్షల్లో ఉంది. అదేమో 60,000 రూపాయలు, 70,000 రూపాయలు డిఫరెన్స్. అది తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, అలాగే మిగతా రాష్ట్రాలకు కంపేర్ చేసుకున్నప్పుడు. ఆల్రెడీ గతంలో మనం మాట్లాడుకున్నాం ట్రాన్స్ఫార్మర్ల ముసుగులో అవినీతి అని. ఇప్పుడు చూస్తేనేమో ఇది హర్యానాకు సంబంధించినటువంటి ఈసీఈ ఇండస్ట్రీ లిమిటెడ్. మరి ఇచ్చినటువంటి అధికారులు ఎవరు? సంబంధిత మంత్రి గారికి తెలుసా, తెలియదా? క్యాబినెట్ అప్రూవల్ అనేది దీనికి ఉందా లేదా? ట్రాన్స్ఫార్మర్లు ఇలా కొనాలని ప్రొక్యూర్మెంట్కి సంబంధించి వారు పెట్టారా? ఆ కార్యదర్శి ఎవరు? మరి వీళ్ళకి తెలుసా? మరి ఎవరికి కమిషన్లు వెళ్తున్నాయి ఇవి? ఆ కమిషన్లు తద్వారా అక్కడి నుంచి ఇంకెక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే అవినీతే కదా ఇది. మరి దీనికి సమాధానం ఉందా? పక్కనే ఉన్నటువంటి తెలంగాణ కొన్ని డిఫరెన్సియేషన్ కూడా తీసుకుందాం. పోనీ ఈ వీళ్ళ ఆఫీసులు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లోనే వాళ్ళ స్టోరేజ్ ఉందనుకుందాం. వాళ్ళ ట్రాన్స్ఫార్మర్లు కొన్నవన్నీ తెలంగాణ, హైదరాబాద్కే వస్తాయి అనుకుందాం. మరి మనది విజయవాడ, గుంటూరు, ఎక్కడొక్కడికి వచ్చిందని అనుకుందాం. విజయవాడకి, గుంటూరు మధ్య నుంచి ఎలా తీసుకున్న హైదరాబాద్కి ఎంత డిఫరెన్స్ ఉంది? 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లకే ఈ డిఫరెన్సియేషన్ అంతా వచ్చేసి 73 లక్షలు ఒక ట్రాన్స్ఫార్మర్కి అడిషనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పే చేయాలి? ప్రజల సొమ్ముని. సో దీంట్లో కూటమి పెద్దల వాటాలు ఎంత సార్? దీనికి సమాధానం చెప్పకపోతే వాటాలు మీ జేబులోనే ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇంకొకసారి చెప్పాల్సి వస్తుంది. దీని మీద ఆదేశిస్తారా లేదా? రెండోది ఇంకొకటి కూడా ఉంది, స్మార్ట్ మీటర్లకు సంబంధించి కూడా. ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే కాదు, స్మార్ట్ మీటర్లు కనుక పెట్టుకోకపోతే ఇక ముందు కుదరదు అంటూ నోటీసులు కూడా పంపిస్తున్నారుట. ఫ్రమ్ ద అసిస్టెంట్ ఇంజనీర్ ఆపరేషన్ APC-PDCL గవర్నర్పేట నుంచి LR నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఆపరేషన్ AE గవర్నర్పేట సెక్షన్ రిగార్డింగ్ రీప్లేస్మెంట్ ఆఫ్ నార్మల్ మీటర్ విత్ స్మార్ట్ మీటర్ రిక్వెస్ట్.
మెమోలు ఇవన్నీ డీటెయిల్స్ పెట్టి ద అబోవ్ మెన్షన్ రిఫరెన్సెస్ యువర్ ఎలక్ట్రిసిటీ సర్వీస్ నెంబర్ అని చెప్పి ఒక సర్వీస్దారుడికి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హయ్యర్ అథారిటీస్ ద ఎగ్జిస్టింగ్ IRDA మీటర్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఎ స్మార్ట్ మీటర్. అర్లియర్ వెన్ our డిపార్ట్మెంట్ స్టాఫ్ కేమ్ టు replace it, you refused to change the meter. Now you can please cooperate with the department staff to replace the existing IRDA meter with a smart meter. Please mention valid reasons for why not to replace the existing IRDA meter with a smart meter within 3 days from the date of receipt of this notice. Otherwise your service will be discontinued. స్మార్ట్ మీటర్ పెట్టుకోవడానికి రిఫ్యూజ్ చేస్తే ఎందుకు అనే దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పని క్రమంలో 3 రోజుల్లో సర్వీస్ అనేది తొలగించబడుతుంది. ఎవరిచ్చారు ఈ అధికారం వీళ్ళకి? స్మార్ట్ మీటర్ని ఎందుకు పెట్టుకోవాలి? IRDA మీటర్లు పెట్టారు, బిల్లు కట్టుకునే కరెంటుకి బిల్లు కడుతున్నా, నేను స్మార్ట్ మీటర్ ఎందుకు కొనాలి ఇప్పుడు మళ్ళీ? ఎందుకని పెట్టుకోవాలి? సరే నేను కావాలని చెప్పి నేను నా అంతటి స్వచ్ఛందంగా నేను మార్చుకోవాలనుకున్నాను అనుకోండి, నేనే వచ్చి అడుగుతాను. లేదు బలవంతంగా మీరు పెడతానంటే స్మార్ట్ మీటర్ నేను ఎందుకు పెట్టించుకోవాలి? ఏముందని ట్రాన్స్పరెన్సీ అందులో కొత్తగా? IRDAకిను దీనికిను ట్యాంపరింగ్లు ఏమైనా అవుతున్నాయా? ట్యాంపరింగ్ అయితే ఎలక్ట్రిసిటీ అధికారులు వెళ్ళి చెక్ చేస్తారు, అవసరమైతే అక్కడ సర్వీస్ తీసేస్తారు, అయిపోతుంది, కేసులు పెడతారు. స్మార్ట్ మీటర్ ఎందుకు పెట్టాలి? దీని మీదుగా గత జగన్మోహన్ రెడ్డి హయాంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు మరి కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి. మరి ఇప్పుడు కొత్తగా ఇదేంటి, సర్క్యులర్స్ ఏంటి? మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు ప్రభుత్వం? సార్ మాట్లాడితే మీరు చేసేటువంటి మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, పొగుడుతున్నాము, నెత్తిన పెట్టుకుంటున్నాము అని చెప్పి సంకల్పం గుద్దుకోకండి. అవసరమైతే చేసేటువంటి తప్పుల్ని ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి ధైర్యం మాకుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది అని నమ్మినటువంటి వాళ్ళం, ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్తున్నటువంటి వాళ్ళం. సో మేము తప్పులే చేస్తాం. కూటమి ప్రభుత్వం అయినా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా రెండూ ఒకటే, పెద్ద తేడా ఏం లేదు అని మీరు భావించి ఇలాగే ముందుకు వెళితే ప్రజా ఉద్యమాలు అనేవి ఎక్కడి నుంచో పుట్టుకురావు, ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి చాలా బలంగా పుట్టుకొస్తాయి. సో గౌరవ ప్రభుత్వ పెద్దలు తక్షణమే ఈ 73 లక్షల ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి దాని మీద, అలాగే ఈ నోటీసులు ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వారు ఎందుకని స్మార్ట్ మీటర్లు మీరు పెట్టుకోరో సమాధానం చెప్పని పక్షంలో కరెంట్ పీకేస్తాం అని చెప్పి ఇచ్చినటువంటి ఈ నోటీసుల మీద ప్రభుత్వం సవివరంగా అతి సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా, అయ్యా దీంట్లో అవినీతి జరగలేదు, ఇది మీ సౌలభ్యం కోసం అనేటువంటి వివరాలు ప్రతి ఒక్కరికి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చెప్పి తీరాలి. అది మీ బాధ్యత. దీని మీద ప్రజల మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.